ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ మా సిస్టర్, ఇప్పటి వరకు మీరు హానోక్ గురించి చెప్పారు చాలా అద్భుతంగా. తర్వాత ఇక ఆ తర్వాత ఏం జరిగింది సిస్టర్? నోవాహు పుట్టాడని చెప్పారు కదా. ఆ నోవాహు కాలంలో అసలు ఎలా ఉంది, ఏం జరిగింది? నోవాహు అంటే నెమ్మది అని మీరు చెప్పారు కదా. ఆ తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏం జరిగిందంటే, నోవాహు పుట్టిన తర్వాత భూమి మీద అంటే అప్పటికే చాలా మంది విస్తరించారు, చాలా మంది జనం అవును ఉన్నారు భూమి మీద ఉన్నారు, కానీ ఇక పాపము ఎక్కువైపోతుంది. ఓకే, పాపం భూమి మీద ఇంకా భయంకరంగా అంటే పిల్లలు పుడుతున్నారు, వాళ్ళ పిల్లలు అంటే వావి వరుసలో ఏమీ లేవు, ఏమీ లేకుండా పాపం భూమి మీద అసలు విస్తరించిపోతుందంట. అసలు దేవుడు ఎందుకు చేసుకున్నాడు? దేవుని స్తుతించడానికి కదా. దేవుని స్తుతించి ఆయన ఆరాధించి ఆయన్ని గనపరచడానికి కదా భూమి మీద పిల్లలను చేసుకున్నాడు. నాకు పిల్లలు కావాలని. కానీ ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారంట. అందుకనే దేవుడు అది చూసి నోవాహు పుట్టాడు కదా. ఆ నోవాహు చాలా మంచివాడు ఒక్కడే. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకున్నాడంట. అసలు ఎంతగా పాపం చేస్తుంటారో కదా, ఉంటారు కదా. అసలు సాతాను భూమి మీద ఉంది కదా, అంటే దేవుని బిడ్డల్ని చెడగొట్టడమే దాని పని, అంతేగా. ఇంత మంచి సృష్టిని చేసి దేవుడు చూసావా తన బిడ్డలకు ఇచ్చుకున్నాడు, వీళ్ళంతా ఎందుకు హ్యాపీగా ఉండాలి, దాని ఆలోచన అయి ఉంటది కదా. వీళ్ళు హ్యాపీగా ఉండకూడదు, వీళ్ళని ఎట్లాగైనా పాడు చేయాలి. ఎవరైనా కూడా పాపం అనగానే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అమ్మ నువ్వు నీతిగుండు, నీతిగా బ్రతకాలి అని చెప్పే మాటలు ఎవరికైనా తప్పుగానే, మంచి మంచి మాటలు చెప్తే వాళ్ళేమో తప్పుడోళ్ళలాగా అనిపిస్తారు. ఏదైనా కొంచెం పాపం మాటలు ఇది ఏదైనా చెప్పగానే పాప పనులు చేయమనగానే ఆహా నాకు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, పాపం అనగానే చేసేస్తారు. అది ఏదైనా కానీ, పాపం అంటే ఓన్లీ వేరే ఏమీ కాదు, అన్ని ఏదైనా దేవుడికి ఇష్టం లేని ఏది చేసినా అది పాపమే కదా. పాపం అంటే ఏది తప్పు పని ఏది చేసినా అది పాపమే, అది పాపమే. మనిషి తప్పు పని ఏది చేసినా పాపమే. అందుకని దేవుడు చూస్తున్నాడు. అసలు ఈ ప్రజలు ఏంటి ఇలా నిజంగా నొచ్చుకున్నాడంట ఆయన హృదయంలో. ఎంత బాధ అనుభవించాడో కదా మనుషులను చేసినందుకు. అది చాలా హ్యాపీగా దేవదూతలతో ఏం చెప్పాడు, నేను భూమి మీద మనుషులను చేయబోతున్నా అని హ్యాపీగా చెప్పాడు. పాపం వాళ్ళేమో బాధపడ్డారు దేవదూతలు. అయ్యో మమ్మల్ని వదిలేసి ఎక్కడ వెళ్ళిపోతాడా ఏంటి దేవుడు ఇక్కడ ఉండకుండా అని. కానీ మనుషులు చూసావా మరి దేవుణ్ణి ఎంత భయంకరంగా ఆయన బాధ పెడుతున్నారు. ఆయన హృదయంలో నొచ్చుకున్నాడంట. నొచ్చుకుని ఏం చేయాలి, ఇంతమంది ప్రజలు ఉన్నారు కానీ ఒక్కళ్ళు కూడా నీతిమంతులుగా కనబడతలేదు. కానీ ఒకే ఒక్కడు నీతిమంతుడుగా కనబడ్డాడంట దేవునికి. చూడు, అంతమంది జనాంగంలో ఒకే ఒక్కడు నీతిమంతుడుగా కనబడ్డాడు. అతనే నోవాహు. ఓకే, నోవాహు నీతిమంతుడుగా కనబడితే నోవాహు నీతిమంతుడిగా కనబడ్డాడు. నోవాహుకి 500 సంవత్సరాలప్పుడు పిల్లలు పుట్టారంట. అప్పటి వరకు పిల్లలు లేరు నోవాహుకి. అదే ఆశ్చర్యం కదా. అసలు 500 సంవత్సరాలప్పుడు పిల్లలు పుట్టడం అంటే అసలేంటి. అయితే దేవుడు నోవాహుని నీతిమంతుడు 7వ అధ్యాయంలో మనం చూస్తే 7వ అధ్యాయం 1వ వచనం చూస్తే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అని చెబుతున్నాడు దేవుడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు నోవాహుతోటి, ఓడను సిద్ధము చేసుకోవాలి నువ్వు. నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా కనబడ్డాడు కదా. ఆ నోవాహు నీతిమంతుడిగా కనబడ్డప్పుడు నోవాహును పిలిచి, నువ్వు ఒక్కడవే నీతిమంతుడిగా నాకు కనబడ్డావయ్యా, నువ్వు ఓడను తయారు చేయాలి. ఒక మాట చెప్తాను, నోవాహు 500 సంవత్సరాలప్పుడు పిల్లలు పుట్టారు నోవాహుకి. అయితే దేవుడు 6వ అధ్యాయం 13వ వచనం నుంచి నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు. నోవాహు ఒక్కడే నీతిమంతుడు కదా, నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడంట. ఏమని? 6వ అధ్యాయం 13వ వచనం నుండి నోవాహుతో ఏంటంటే, నువ్వు ఒక ఓడను తయారు చేసుకో, ఎందుకంటే ఈ భూమి మీదకి గొప్ప జల ప్రళయం నేనే
అప్పటికే బాగా అసలు అంటే దేవుడి గురించి చెప్పుంటారు, మీరు పాపం చేయొద్దు, పాపం చేస్తే ఇంకా దేవుడు క్షమించడు అనేసి చెప్తా ఉండుంటారు. అవును. ఎవరు వినుండరు కదా. వినరు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అంతే కదా. అయ్యా మీరు పాపం చేయబాకండి, దేవుడిని నమ్ముకోండి, దేవుడు సృష్టికర్తను నమ్ముకోండి. నమ్ముకుంటే విన్నా వాళ్ళు అదే తెలుసుకుంటున్నారు. నమ్ముకుంటే మీరు నరకానికి పోకుండా దేవుడి దగ్గరికి వెళ్తారు, పరలోకంలో హ్యాపీగా ఉంటారు అని చెప్తుంటే ఆ మాట ఎట్లా ఉంటుంది వినే వాళ్ళకి? మంచిగుండట్లా. ఉండదు మరి. ఎట్లా మంచిగుండ? ఇప్పుడు పాపం చెయ్యొద్దు అని చెప్తే అది ఎట్లాగా వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యట్లా. అది మంచిదే కదా మంచిదే, మంచి మాటలే చెప్తున్నారు కదా. కానీ యాక్సెప్ట్ చేయకపోగా మీరెవరు మాకు చెప్పడానికి, మా అవును. వీధికి ఎందుకు వచ్చి చెప్తున్నారు, మీరు మాకెందుకు చెప్తున్నారు, మా ఊరికి ఎందుకు వచ్చి చెప్తున్నారు, మీరెవరు అసలుకి చెప్పడానికి అంటే? ఇది బురద అయ్యా, బురదలో పడిపోతే నీ ఒంటి నిండా బురద అంటుకుంటుంది, అవును. దాన్ని కడుక్కోవడం కష్టం తర్వాత అని చెప్తే కూడా తప్పు అయిపోతే ఇంకేం చెప్తాం? అవును. అంతే కదా. అంతే. అలాగే అప్పుడు కూడా ఇంకా ఇప్పుడు వినట్లేదు కదా. అలాగే అప్పటి అప్పుడు నుండే కూడా వచ్చింది ఇది. అప్పుడు కూడా ఇక అలాగే ప్రజలంతా కూడా వ్యతిరేకించుంటారు. అప్పుడు మనుషులు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారో ఇప్పుడు మనుషులు కూడా అదే ప్రవర్తన కలిగి ఉన్నారు. అవును కదా. అప్పుడు చెడిపోయారు, అసలు భూమి చెడిపోయిందంట. చెడిపోయింది. దేవుడు చెప్తున్నాడు. అసలు ఆ చెడిపోయేసరికి దేవుడు అంట తన హృదయంలో బాధపడ్డాడంట. ఆయన హృదయం దేవుణ్ణే బాధ పెట్టారు మనుషులు. అవును మరి కదా. అప్పటి ఇప్పుడు నుండి మన బిడ్డల్ని మనం కన్నాము, పెంచాము, పెద్ద చేసుకున్నాం. ఏదైనా మాట విన్నప్పుడు ఏమనిపిస్తుంది? బాధేస్తుంది. బాధ కదా. మనం మనుషులం అయ్యుండి మనకే బాధ ఉంటే దేవుడు మరి ఎంత సృష్టి చేసి మనల్ని సృష్టించిన దేవునికి ఎంత బాధపడి ఉంటాడు. మనిషిని చేయాలంటే ఎవరు చేయగలరమ్మా? అదే కదా. ఎవరు చేస్తారు? చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయంట. అవును. ఎవరైనా ఇన్ని వేల సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఒక్క మనిషిని ఎవరైనా, మనిషిలో అవయవాలను ఎవరైనా దేవుడికే సాధ్యం చేయగలరా? ఎట్లా సాధ్యం? దేవుడు కాబట్టి ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతరవ్యామి, సృష్టికర్త, ఆయన ఆది సంభూతుడు. అందుకని ఆయన చేయగలిగాడు. అలా చేసిన ఈ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసుకుంటూ వెళుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఆయన ఎంత ఆశతోటి, ఎంత ప్రేమగా మనుషులను చేశాడో అంత ద్వేషం పుట్టించారు దేవునికి మనుషులు. ఈ మనుషులు అంత దేవునికి కోపం పుట్టించి మనుషులను ఎందుకు చేశానా ఈ మనుషుల్ని, అసలు లేకుండా చేయాలి వీళ్ళని ఈ భూమి మీద. అసలు మనుషులు చేసినందుకు దేవుడు అంతగా కోపడ్డాడంటే ఎంత భయంకరమైన పాపం చేసి ఉంటాడు కదా. అందుకని దేవుడు మామూలుగా అంటే ప్రేమ స్వరూపి, క్షమించేవాడు. ఆయన్నే ఇంకా అసలు అంత ప్రేమగా క్షమించి ఆయన్నే బాధ పెట్టారు అంటే ఇంకా ఎంత పాపం చేసి ఉండొచ్చు, ఎంత చేసుంటారు. దేవుడు చూసి ఆయన సహించుకోలేక ఆయనకు నోవాహును పిలిచాడంట. పిలిచి, నోవాహు, ఇంతమంది ప్రజల్లో నువ్వు ఒక్కడవేనయ్యా నా ఎదుట నీతిమంతుడిగా కనబడుతున్నావు. నేను చెప్పిన మాట నువ్వు వింటావని నాకు తెలుసు. నువ్వు విను, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి అని చెప్తుంటే నోవాహు అంట, సరే ప్రభువా, నువ్వెలా చెప్తే నేను అలా చేస్తానయ్యా అని చెప్పాడంట నోవాహు దేవునితో. అయితే దేవుడు ఓడ చేసుకోమన్నాడు కదా, ఓడ కొలతలు కూడా ఇచ్చాడంట. అసలు ఓడ కొలతలు ఇచ్చాడంట, చేసే విధానం చెప్పట ఎలా చేయాలో. నిజంగా చూడు, మరి నోవాహుకు తెలియదు ఓడ ఎలా చేయాలో, నోవాహుకు తెలియదు కదా. అందుకని ఎలా చేయాలో దేవుడు చెప్పాడు. దేవుడే పక్కనుండి అన్ని కొలతలు అన్ని చెప్తున్నాడు. అసలు ఏ కర్రతో తయారు చేయాలో కూడా చెప్తున్నాడు దేవుడు. అసలు ఆయన నేను ఎలా చెప్తానో నువ్వు అలా చెయ్యి ఓడ అని దేవుడు చెప్తే, సరే ప్రభువా నువ్వు ఎలా చెప్తే నేను అలా చేస్తా అని ఓడ చేస్తానికి సిద్ధమయ్యాడంట. ఓడ చేస్తానికి సిద్ధపడాడు. అయితే నోవాహు తన కుటుంబంతో ఓడలో ఎక్కేటప్పుడంట, అంటే ఓడ తయారు చేశాడు. చదువుదాం ఓడ ఎలా తయారు చేశాడు అంటే దేవుని కొలతలు ఎలా ఇచ్చాడు మనం చదువుకున్నాం. ఓడ కొలతలు చెప్తున్నాడు దేవుడు. చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకును.
అబ్బబ్బా. అంటే ఏ అంటే కర్రతో చేయాలో కూడా చెప్పాడు. చూడు, చితిసారపు మ్రాను అంటే చితిసారపు చెట్లు ఉన్నాయి అన్నమాట. అంతేగా. దేవుడు చేసిన సృష్టిలో చితిసారపు చెట్లు ఉన్నాయి. ఆ చితిసారపు మ్రానుతో ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. కీలు అంటే నీళ్లు తడిసినా కూడా అది మరి ఇప్పుడు నీళ్ళల్లోకి వాటర్ ప్రూఫ్ ఒక విధంగా. వెళ్ళినప్పుడు అది మునుగకుండా ఉండాలి కదా, అందుకనే కీలు. ఆ కీలు అంటే ఇప్పుడు మన భాషలో ఏంటంటే తారు. అదే అదే కీలు, మట్టి కీలు, మన భాషలో తారు అన్నమాట. ఆ తారుకి చక్కకి తారు పూస్తే మునగదు నీళ్ళలో, అందుకని ఆ కీలు పుయ్యమంటున్నాడు దేవుడు. కీలు పుయ్యి, కీలు పూసి లోపల పుయ్యాలి కీలు, బయట కూడా లోపట వెలుపట కీలు పుయ్యి. తర్వాత ఆ ఓడ ఎంత 300 300 మూరల పొడుగంట. అంటే మూరతో కొలిసి పొడవు 300 చెప్తున్నాడు. నోవాహు కొలుసుకోవాలన్నమాట. నోవాహు మూరతోటి కొలుసుకోవాలి 300 పొడవు. తర్వాత 50 మూరల వెడల్పు. 50 మూరలు వెడల్పు చాలా పెద్దగా ఉంటది. చాలా పెద్ద కదా. 300 మూరలు పొడవు అంటే మరి అది ఎంత పొడవు ఉంటదో కదా. మరి ఓడ కదా, పెద్దగా ఉండాలిగా. 50 మూరల వెడల్పు. తర్వాత 30 మూరలు అంట వెడల్పు. తర్వాత 30 మూరలేమో ఎత్తు. 30 మూరలు ఎత్తు, 300 మూరలు పొడవు, 50 మూరల వెడల్పు. ఎత్తేంది పొడవు? 30 మూరలేమో ఎత్తు. ఎత్తు అంటే ఇప్పుడు ఓడ చేసినప్పుడు కింద నుంచి పైకి ఎత్తు. మరి పొడవు అంటే ఇలా ఓడ ఇక్కడ నుంచి మొదలేసుకుని అంత దూరం 300 అది పొడవు. ఇప్పుడు ఇదేమో ఎడల్పు. అది ఓడ లోపల ఈ చివరి నుంచి ఈ చివరకు ఉండేది వెడల్పు కదా. ఆ తర్వాత ఈ ఓడంతా ఎత్తు 30 మూరలే ఇచ్చాడు దేవుడు. అయితే ఆ ఓడంట ఏం చేశాడు దేవుడు, ఆ ఓడకి ఒక కిటికీ చేయమన్నాడు. అసలు ముందు చెప్తున్నాడు, చెయ్యలా ఇంకా వాడ ఎలా చేయాలో చెప్తున్నాడు, ఒక ప్లాన్ చెప్తున్నాడు దేవుడు. మరి చేయాలి కదా. ఇట్లా 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు. అయితే చేసే విధానం చెప్తున్నాడు దేవుడు. కర్రతో చేయాలి, ఎన్ని మూరలు ఏదేది పెట్టాలి, ఎన్ని అరలు పెట్టాలి, ఎంత హైట్, ఎంత వెడల్పు, ఎంత పొడవు, ఇవన్నీ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, ఆ ఓడకి కిటికీ చేసి పైనుండి మూలడి కిందికి దానిని ముగించవలెను. ఇప్పుడు కిటికీ చేయమన్నాడు కానీ ఎక్కడి నుంచి చేయమన్నాడు? పైనుంచి చేయమన్నాడు, కింద చేయమనలా. కింద చేయమనలా, పైనుంచి. ఇప్పుడు 30 మూరలు పొడవు ఇచ్చాడు కదా, ఆ 30 మూరల పొడవు కానుంచి ఒక మూర కొలిసి ఆ పై నుంచి కిందకు ఒక మూర కొలిసి అక్కడ పెట్టమన్నాడు కిటికీ. కింద నుంచి ఎట్లా పెడతాడు మరి? ఇప్పుడు ఓడ నీళ్ళల్లో తేలిపోవాలి కదా, అందుకని దేవుడు ఏం చెప్పాడు అంటే పైనుండి పెట్టమన్నాడు కిటికీ. ఆ తర్వాత ఏం చెప్పాడు, తలుపు. ఆ తర్వాత తలుపు ఎక్కడ పెట్టమన్నాడు తెలుసా? ఆ ఓడ తలుపు దాని ప్రక్కన. ఇప్పుడు కిటికీ చేశాడు కదా, మూర కొలిసి పైనుంచి మూర కొలిసి ఇక్కడ కిటికీ పెట్టాడు. దాని ప్రక్కనే తలుపు, డోర్ ఉంటది. పైనే తలుపు కూడా, కింద కాదు. తలుపు కూడా పైనే, ఆ కిటికీ పక్కనే. అయితే అంతస్తులు 3 అంతస్తులు కూడా, 3 అంతస్తులు. ఆ పైన ఒక డోరే. పైన ఒక అంతస్తు, మధ్యలో ఒక అంతస్తు, కింద ఒక అంతస్తు. అసలు అంటే మామూలుగా అయితే కింద పెట్టుకుంటారు తలుపు, కానీ ఇక్కడ పైన ఉంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, పైన కిటికీ పెట్టు, ఆ కిటికీ పక్కన తలుపు పెట్టు కదా అని చెప్పాడు. సరే ప్రభువా, ఆయన ఎలా చెప్తుంటే అలా వింటున్నాడు దేవుడు నోవాహు. అలా ఆ తలుపు పెట్టిన తర్వాత అంట ఓడ కిటికీ పైనుండి మూరెడు క్రిందికి దాన్ని బిగించవలను, ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలని, క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయాలి. 3 అంతస్తులు పెట్టి నువ్వు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ చేయాలి. చేసి
అలా ఓడను నీవు తయారు చేసుకో, దానికి కీలు పొయ్యి ఓడను సమృద్ధిగా తయారు చేసిన తర్వాత అప్పుడేం చెబుతున్నాడు, ఇదిగో నేనే జీవవాయువును సమస్త శరీరాలను ఆకాశం కింద నుండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జలప్రవాహం రప్పించబోతున్నా. జలప్రవాహాన్ని రప్పించబోతున్నాను నోవాహు. మరి ఎవరు ఇంటిల్లా, నా మాట ఎవరు ఇంటిల్లా. సైతానికి అందరు బానిసలైపోయారు, అందరూ పాపం చేస్తున్నారు, నాకు వ్యతిరేకంగా ఉంటున్నారు. నేను చూసినప్పుడు నువ్వు ఒక్కడవే ఉన్నావు, నీతిమంతుడిగా ఉన్నావు. కాబట్టి నువ్వు నీ కుటుంబం, మరి భార్య పిల్లలు ఉన్నారు కదా. నోవాహు కంట 500 సంవత్సరాలప్పుడు పిల్లలు పుట్టారంట. అంటే దేవుడు నోవాహుకి ఓడ చేసేటప్పుడు ఇంకా అప్పుడే పుట్టారేమో పిల్లలు కదా, అప్పుడే పుట్టుంటారు పిల్లలు. ఎందుకంటే మరి ఆ పిల్లలు ఓడలోకి వెళ్ళేటప్పుడు పిల్లలకి పిల్లలు లేరు, నోవాహు కుమారులకి పిల్లలు లేరు, అదేలే లేదు కదా, పిల్లలు లేరు కదా. అంటే నోవాహు 500 సంవత్సరాలప్పుడు పిల్లలు పుట్టారంటే దేవుడు అప్పుడే నోవాహును పిలిచుంటాడు. పిలిచి నువ్వు నీతిమంతుడిగా కనబడుతున్నావు కాబట్టి నువ్వు ఓడను చేసుకో, నీకు కొలతలు ఇస్తున్నా, ఎలా తయారు చేయాలో ఆ తయారు చేసే విధానం కూడా నీకు చెప్తున్నా, నువ్వు చేసుకో. చేసి నీ కుటుంబం రక్షింపబడాలి, నీ కుటుంబం ఒక్కటే ఈ జల ప్రళయంలో మునిగిపోకూడదు. ఎందుకంటే నువ్వు ఒక్కడే కనపడుతున్నావు కాబట్టి నీ కుటుంబంతో నువ్వు రక్షింపబడాలి. నిన్ను ఈ జల ప్రళయంలో నాశనం చేయటం నాకు ఇష్టం లేదు అని చెప్పి కొలతలు ఇచ్చేసి 3 అంతస్తులు పెట్టి కట్టమని అట్లా చెప్పాడు దేవుడు. అయితే ఓడ మొదలు పెట్టినప్పటి నుండంట మరి ఎన్ని సంవత్సరాలు కట్టాడు? చాలా సంవత్సరాలు కట్టుంటాడు. చాలా సంవత్సరాలు కట్టాడు కదా. అంటే ఒక 100 సంవత్సరాలు వేసుకో. ఎందుకంటే నోవాహుకి 500 సంవత్సరాలప్పుడు నోవాహు 500 ఏండ్ల గలవాడై షేమును హామును యాపెతును కనెను అని ఉంది బైబిల్లో. నోవాహుకి 500 సంవత్సరాలప్పుడు పిల్లలు పుడితే నోవాహు ఓడలో ప్రవేశించేటప్పుడు ఎన్ని సంవత్సరాలు తెలుసా? 600 సంవత్సరాలు. ఓడలో ప్రవేశించినప్పుడు నోవాహుకి 600 సంవత్సరాలు. అంటే ఓడ ఎన్ని సంవత్సరాలు కట్టాడు అనుకోవాలి మనం? 100 సంవత్సరాలు కట్టాడు అనుకోవాలిగా. మరి ఇక్కడ కనపడుతుంది, ఇదిగో నోవాహు 600 ఏండ్ల వాడు. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడలను ఆ ప్రవాహ జనములను తప్పించుకున్నటకై ఆ ఓడలో ప్రవేశించిరి. 500 సంవత్సరాలప్పుడు పిల్లలు పుడితే నోవాహు ఓడను మొదలు పెట్టినప్పుడు పిల్లలు చిన్నోళ్ళేనంట. బైబిల్లో మనకు రాయలేదు కానీ ఒక బుక్ లో చదివా నేను. నోవాహు ఓడను మొదలు పెట్టినప్పుడు పిల్లలు చాలా చిన్నోళ్ళు. అప్పుడంటే 100 సంవత్సరాలప్పుడు కదా. ఇప్పుడు నోవాహుకి 500 సంవత్సరాలప్పుడు పిల్లలు పుట్టారు కదా. మరి వీళ్ళు చిన్న పిల్లలు అప్పుడు పుట్టారు. నోవాహు ఓడ మొదలు పెట్టాడు. అప్పుడు మొదలు పెట్టి ఇంకా పని చేస్తూ వాళ్ళ నాన్నతో పాటు వీళ్ళు కూడా చిన్న పిల్లలైనా కూడా హెల్ప్ చేస్తా ఉంటారు. నోవాహు భార్య అంటే చాలా మంచిదంట. మన బైబిల్లో రాయబడలేదు కానీ నిజంగా పిల్లల్ని కంటంది. పిల్లలు చిన్నోళ్ళు. ఆ చిన్న పిల్లల్ని సముదాయించుకుంటూ ఇంకా నోవాహుకి ఓడ కట్టేటప్పుడు తోడ్పడుతూ సహాయం చేస్తూ వాళ్ళకు వండి పెట్టుకుంటూ పిల్లలను చూసుకుంటూ నోవాహుకి మళ్ళీ సహాయం చేస్తూ నిజంగా ఎంత ఓర్పు కలిగిన ఆ స్త్రీ. మరి అలాంటి మంచి స్త్రీ కాబట్టే నోవాహు ఓడ కట్టగలిగాడు కదా. ఇంట్లో స్త్రీ అంత మంచి ఆమె ఓర్పు కలిగిన ఆమె కాబట్టే దేవుడు ఏంటయ్యా ఏదో దేవుడు చెప్పాడంట జలప్రళయం అసలు ఇంతవరకు భూమి మీద వర్షమే లేదు. వర్షమే లేనప్పుడు జలప్రళయం ఎట్లా వస్తది అని డిస్కరేజ్ చేసేవాళ్ళు అని ఆమె అనాలిగా. కానీ అట్లా అనలేదు. అనకుండా నోవాహుతో కలిసి ఆమె పని చేస్తూ తన బిడ్డలను చూసుకుంటూ మరి నోవాహుకి తోడ్పడుతూ అలా పనులన్నీ చేసుకుంటూ నోవాహుకి సహకారిగా ఓడ చేయడంలో తను కూడా ఓడ చేయటానికి ఆమె కూడా పని చేస్తూ ఇంక పిల్లలు పెరిగి 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 పెద్దవాళ్ళు అవుతున్నారు. అంటే తొందరగా అవలేదు కదా. ఓడ 100 సంవత్సరాలు పట్టింది. మరి ఈ 100 సంవత్సరాల్లో పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. పిల్లలు కూడా పని చేస్తున్నారు. ఓకే సిస్టర్. తల్లి సహాయపడుతుంది. పిల్లలు పెద్దోళ్ళు పని చేస్తున్నారు. మరి పిల్లలకు ఉన్నారు కదా. పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత అంట ఓడ కడుతూనే సువార్త కూడా ప్రకటిస్తున్నాడంట నోవాహు. అయ్యా దేవుడు నాతో మాట్లాడాడు, రండి
మీరు ఆ పాపాన్ని విడిచిపెట్టి రండి, ఈ ఓడ కట్టే దానిలో కొంచెం పని చేయండి, పెద్ద జలప్రలయం రాబోతుంది, దేవుడు చెప్పాడు నాకు, మీరు కూడా పని చేయండి, అందరం కలిసి ఓడలో ఎక్కుదాం అని అంటే ఎవ్వరు వినలేదంట.